అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? మన ప్రభు నిండుకాల సమయం అంతా కూడా కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగ చేసిన ఎడల మీరనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు మనకి ఈరోజు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? కీడు విడిచి మేలు వెతకాలంట. మనం మేలు చేయడానికి వెతకాలి. అలాగ చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండను. మనం అనుకున్నట్లు దేవుడు మనకు తోడునేడుగా ఉంటే అన్నీ జరుగుతాయి. ఏదైతే మనం జరగలేదు అనుకుంటున్నామో దేవుడు ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాడో అన్ని విజయాలు దేవుడు మనకి సమస్తం సాధ్యం చేస్తాడు. దేవుడు మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు దేవుడిని ఏమి చెప్పినాడు? ప్రభువా, నువ్వు నాతో కూడా వస్తేనే, నీ సన్నిధి నాతో కూడా వస్తేనే నన్ను అక్కడ పంపించండి, లేదంటే నన్ను అక్కడ పంపించదు దయచేసి అన్నాడు. ఎందుకు? దేవుడు లేకుండా ఉంటే అతడు మోషే అక్కడ పోయి ఏమి సాధించలేడు, ఏమి గెలవలేడు, అనుకున్నది సాధించలేడు. కాబట్టి మోషేకి తెలుసు కాబట్టి, ప్రభువా తండ్రి అయిన యెహోవా, నువ్వు నా జతలో రాకుండా ఉంటే నన్ను అక్కడ పంపించొద్దు. అందుకు దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, వెళ్ళు అన్నాడు. అదే ఎప్పుడైతే మనము కీడు చేయటానికి వెళతామో దేవుడు మనతో కూడా రాడు, మనతో కూడా ఉండడు. యెహోషువ తనకి ఏర్పరచుకున్నటువంటి ప్రజలు కీడు చేశారు. దేవుడు చెప్పిన మాటకి విరుద్ధంగా అక్కడ కొన్ని వస్తువులను దొంగలించాడు అక్కను. దేవుడు ఆ రోజు నుంచి వాళ్ళతో కూడా వెళ్ళలే. హాయిపురం మీదకి వెళ్ళినప్పుడు ఓడిపోయారు వాళ్ళు. అనేకమైన అపజయాలు కలిగినాయి. ఈరోజు దేవుడు మనకు తోడుగా లేకుండా ఉంటే అనేక అపజయాలు కలుగుతాయి అన్నమాట. మోషేతో కూడా దేవుడు వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం అడ్డుకొచ్చింది, పెద్ద సమస్య అడ్డుకొచ్చింది. ఆ సమస్య ఏమి చేయలేకపోయింది. ఎందుకు? కర్ర సముద్రం తట్టు చూపించినప్పుడు 2 పాయలుగా చీలిపోయింది. ఆ సమస్య అంతటితో ఎగిరిపోయింది, చీలిపోయింది. అట్లే ప్రజలు ముందుకి సాగి వెళ్ళిపోయారు. ఎందుకు? దేవుడు మోషేకి ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడిని మనం మరి అడగాలి. దేవుడు మనకు తోడుగా రమ్మని అడగాలి. దేవుడు మనకు తోడుగా రావాలంటే కీడుని విడిచిపెట్టాలి మీరు అంటున్నాడు అనమాట. కీడుని విడిచిపెట్టండి. కీడు చేయట మరి చూడండి, మాని మేలు చేయండి అన్నాడు దేవుడు. కీర్తన గ్రంథంలో కీడు చేయటం మాని మేలు చేయండి, సమాధానం వెతికి దాన్ని వెంటాడమన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మన చేతిలో వస్తాడో మనకి దేవుడు అన్ని ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడనమాట. అన్ని విజయాలు మనము సాధించగలుగుతాం. ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి విరోధి మనకి ఎవరు ఉండడు అనమాట. శత్రులు మనకి ఎవరు ఉండరు, అపజయాలు మనకు ఉండవు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నావా? అయితే కీడు చేయటం మానేయి, పూర్తిగా మానేయి. చిన్న తప్పు చేశానయ్యా, చిన్న తప్పు మాట్లాడినానయ్యా, అదంతా కాదు, పూర్తిగా విడిచివేయాలి. కీడు చేయటం మానండి, మేలు చేయడం నేర్చుకోండి. మేలు చేయడం అంటే 10 రూపాయలు ఇస్తే మేలు చేసినట్లు అనుకో. నువ్వు బాగా సంతోషపడుతున్నావు కదా, మంచిదే. 10 రూపాయలు ఇస్తే ఒక పూట మరి ఏదైనా భోజనం చేసుకుని తినచ్చు, బ్రతకొచ్చు. ఒక 100 రూపాయలు ఇస్తే అది కూడా మేలే. కానీ నిజమైన మేలు ఏంటంటే దేవుని యొక్క సువార్త, ఈ మాటలు, దేవుని యొక్క వాక్యము ఎవరికైతే నువ్వు చెప్తావో అది జీవితంలో మర్చిపోలేనటువంటి గొప్ప మేలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతే కదా. సైతాన్ అంటాడు, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను, నీకు ఆకలి అవుతుంది కదా అన్నప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడు తెలిసిన దుష్టుడితో? మనిషి రొట్టెల వలన బతకడు, దేవుని నోట వచ్చే ప్రతి ఒక్క మాట వలన ప్రజలు బ్రతుకుతారు అన్నాడు కదా. ఆయన మాట కుటుంబాన్ని జీవింపజేస్తుంది, ఒక కుటుంబాన్ని కడుతుంది, పడిపోయిన కుటుంబాన్ని కట్టగలదు ఆ దేవుని యొక్క మాట. ఎందుకంటే దేవుని యొక్క మాటలో శక్తి ఉంది, ధైర్యపరుస్తుంది, వెలుగ్గా ముందుకు నడిపిస్తుంది.
త్రోవలను సరళం చేస్తుంది దేవుని యొక్క మాట. కాబట్టి ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనకి అపజయాలు ఉండవు. అన్నీ మనం జయించగలుగుతాం, సాధించగలుగుతాం. దేవుడు ఒకవేళ మనకి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి అప్పుడు కూడా కొన్ని కార్యాలు జరగవు. ఎందువలనంటే నువ్వు దేవునికి ఇష్టం లేనిది అడిగినప్పుడు అవి జరగవు. దేవునికి నువ్వు అనుకూలమైనది మరి జరిగిస్తే దేవుడు విజయం మనకి ఇస్తాడనమాట. దేవుడు మన సన్నిధి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కానీ పనికిరాని వాటిని అడిగినప్పుడు, ఎందుకు మనకి అవసరం లేనిది మనం అడిగినప్పుడు అవి మనకి ఆశ్చర్యకరంగా ఉండదు. కాబట్టి దేవుడు మనకి అవి అనుగ్రహించాడు. కొన్నిసార్లు దేవుడు మనకు తోడు నీడిగా ఉన్నప్పుడు మోషేతో కూడా దేవుడు వచ్చాడు, విజయం కలిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడైనా కూడా మనకు తోడు నీడిగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు ఎప్పుడైతే మనం విడిచి విడబాయిస్తాడో మనకి అపజయాలు కలుగుతాయి. అందుకని పూర్తిగా కీడు చేయటం మానాలి, మేలు చేయడం నేర్చుకోవాలి, సమాధానం వెతికి దాన్ని వెంటాడండి అని చెప్తుంది దేవుని వాక్యం కదా. ఎప్పుడు కూడా దేవుడిని మా హృదయంలోకి రా ప్రభువా, నా కుటుంబంలోకి రండి తండ్రి, పనికి వెళ్తున్నానయ్యా నాతో కూడా రండి, అయ్యా యుద్ధానికి వెళ్తున్నాను నాతో కూడా రండి, నువ్వు లేకుండా ఉంటే మేము గెలవలేము ప్రభువా. దావీదు కూడా సైన్యంలోకి అధిపతిగా యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. నేను బలవంతుని నేను నీ మీదకి వస్తున్నాను చెప్పలే, దేవుని పేరట, నా దేవుడైన యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను అన్నాడు అనమాట గొల్లియాతుతో. హల్లెలూయా. దేవుడిని మనం ఎప్పుడు కూడా తోడుగా రమ్మని అడగాలి. దేవుడు మన కుటుంబంలో ఉంటే అన్ని సమాధానం కలుగుతుంది అనమాట. మనకి అన్ని కూడా సమాధానకరంగా జరుగుతాయి. దేవుడు మన కుటుంబంలో ఉంటే దుష్టుడు పారిపోతాడు, అపజయం వెళ్ళిపోతుంది, కీడు వెళ్ళిపోతుంది, అసమాధానం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉంటానన్నాడు. నీకు నేను తోడుగా ఉంటాను. ఎప్పుడు కీడు విడిచి మేలు వెతకండి, అలాగ చేసిన ఎడల మీరనుకునే చొప్పున చూడండి, మీరనుకున్న చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. చూడండి, మనం ఏదైతే అనుకొని ఈరోజు వెళ్తున్నామో, ప్రభా మరి ఇంట్లోకి వెళ్తున్నాను, ప్రభా వ్యాపారానికి వెళ్తున్నాను, ప్రభా ఉద్యోగానికి వెళ్తున్నాను, దేవుడు మనకు తోడు నీడగా ఉంటాడండి. ఈరోజు నువ్వు ఇంట్లోకి వెళ్తున్నావా, ఉద్యోగం లేక బాధపడుతూ ఇన్ని రోజులు ఫస్ట్ టైం ఇంట్లోకి వెళ్తున్నావా, దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఈరోజు నీకు విజయం కలుగుతుంది, వెళ్ళు ధైర్యంగా. ఎవరైనా ఉన్నారా ఈరోజు మన మధ్యలో అలాంటి వాళ్ళు? ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, గర్భం లేదని బాధపడుతున్నావు కదా, ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు. ప్రతి సమస్యలో కూడా మనకు విజయమే, ప్రతి ప్రాబ్లమ్స్లో కూడా మనకి ఈరోజు విజయం కలిగజేస్తాడు దేవుడు. వెళ్ళు ఉద్యోగానికి, వెళ్ళు ఇంటర్వ్యూకి, వెళ్ళు ఇంటర్వ్యూ లేదా కంపెనీల పక్కనకి వెళ్ళు. ఎవరో ఒకరు నీకు రిపోర్ట్ పోబడి ఇవ్వబోతున్నారు, ఆ కంపెనీలో పని ఉంది రమ్మని పిలవబోతున్నారు. అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి కీడు మాత్రం విడిచిపెట్టాయి, అసూయ విడిచిపెట్టాయి, చెడు తలంపులు విడిచిపెట్టాయి. దేవుడు నీకు తోడుగా వస్తాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అన్నిటినీ విడిచిపెడతావా? దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు, తప్పుడు ఆలోచనలు, అవన్నీ కూడా ఈరోజు విడిచిపెట్టేసాయి. మంచి చేయడం నేర్చుకో, మేలు చేయడం నేర్చుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు విజయం వస్తుంది. ఈరోజు గర్భం లేదా నీకు గర్భఫలం దేవుడు ఇస్తాడు. వ్యాపారం లేదా వ్యాపారంలో ఈరోజు అద్భుతమైన వ్యాపారం ఇస్తాడు. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, నీవు ఈరోజు విజయం సాధిస్తావు. వెళ్ళు ఇంటర్వ్యూకి, వెళ్ళు ఉద్యోగానికి, వెళ్ళు. దేవుడు ఈరోజు అద్భుతం చేయబోతున్నాడు. కుటుంబంలో కూడా అనేక దినముల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా, దేవుడు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. బాధపడొద్దు. దేవుడు నీ కుటుంబానికి వచ్చాడంటే, నీతో కూడా ఉన్నాడంటే దేవుడు అనారోగ్యం కూడా పారిపోతుంది, నేను చూసి భయపడి వెళ్ళిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఈరోజు దేవుడు మీరు అనుకున్న చొప్పున ఈరోజు బహుమానం మనకి ఇవ్వాలంటే ఈరోజు సమస్త కీడుని విడిచిపెట్టండి. దయచేసి సమస్త కీడుని, అసూయ, కుళ్ళుతనము, కుట్రలు, మద్దతులు, మత్సరములు ఇవన్నీ కూడా విడిచిపెట్టండి. మేలు చేయడం నేర్చుకోండి. ఆత్మ ఫలాలు కలిగి ఉంటే ఈరోజు దేవుడు అద్భుతం జరిగిస్తాడు. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మన కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నామయ్యా. ఈరోజు నాయన ప్రభువా, నిజముగా మీరు అనుకున్నది జరగాలంటే మరి కీడు చేయటం మాని మేలు చేయమన్నావు ప్రభువా. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడుగా ఉండును అని ఈరోజు మంచి వాగ్దానం మాకు ఇచ్చావు ప్రభువా. నిజముగా మాకు తోడు నీడగా ఉంటే నాయన మేము మరి అన్ని విజయాలు మేము పొందుకోగలుగుతాం ప్రభువా. ప్రతి విషయంలో కూడా నాయన ప్రభువా మాకు మేలు కలుగుతుందని మేము నమ్ముతున్నాం తండ్రి నాయన.
దయచేసి మోషేతో కూడా మీ సన్నిధి వచ్చినట్లు మాతో కూడా నాయన ఈరోజు మీ బిడ్డలు ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, ఉద్యోగానికి, వ్యాపారానికి వెళ్తున్నారో, మరి నాయన ప్రయాణాల్లో ఉంటున్నారో ప్రతి ఒక్కరితో కూడా మీ సన్నిధి ఉండాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన గొప్ప కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.